వావ్ హ్యాపీ బర్త్డే టు యూ రెయిన్బో నాని 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 కొంచెం స్లోగా హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మా పాప బర్త్డే వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మా పాపకి ఇది 6th బర్త్డే. తన బర్త్డేని మేము ఎలా సెలబ్రేట్ చేసాము, అలాగే ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఒక వ్లాగ్ లాగా చేస్తే పాపకు కూడా గుర్తుంటుంది. అలాగే మా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకున్నట్లుంటుందని ఈ వీడియో చేశాను. ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కటింగ్తో స్టార్ట్ అయింది. సో బర్త్డేకి ముందు రోజే కేక్ కట్ చేసాము. పెద్దగా గ్రాండ్గా అయితే ఏమీ సెలబ్రేట్ చేయలేదు. కొంతమంది ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాము చాలా సింపుల్గా. మా పాప బర్త్డే December 29th అవ్వడం మూలాన ఆ వీక్ మొత్తం ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది, ఎక్కడైనా కూడా, ఇండియాలో అయినా యూకేలో అయినా. ఎందుకంటే ఆ వీక్ మొత్తం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయి ఎక్కడైనా. సో ఆ వీక్ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చాలా బాగా జరిగింది ఈసారి బర్త్డే. మా అమ్మ కూడా ఇక్కడ మాతో ఉండడం చాలా హ్యాపీగా ఉంది ఈ టైంలో. బర్త్డే రోజు మార్నింగ్ తలస్నానాలు చేసి అందరం టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ వాట్ఫోర్డ్లో పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ టెంపుల్. సో ఇవాళ వీడియోలో ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. టెంపుల్కి వెళ్తుంటే వర్షం పడుతుంది. సో సడన్గా మాకు రెయిన్బో కనిపించింది, చాలా మంచిగా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఇంత పెద్దగా రెయిన్బోని చూడడము. ఇక దేవుని దర్శనం చేసుకుని బయటకు వచ్చి కాసేపు ఫోటోలు అవి దిగి అక్కడ ప్రసాదం పెడుతుంటే తీసుకుని తిన్నాము, చాలా బాగుంది. ఎవ్రీడే ప్రసాదం పెడతారు, బట్ సండేస్ మాత్రం ఫ్రీగా భోజనం ఉంటుంది. ఇక ప్రసాదం తిన్న తర్వాత పిల్లలు కాసేపు అక్కడే ఆడుకున్నారు. టెంపుల్ ఎంట్రన్స్ లో ఇక్కడ ఒక కేఫ్ ఉంటుంది. ఆ కేఫ్ పక్కనే ఈ కృష్ణుడి విగ్రహం ఉంటుందన్నమాట, చాలా బాగుంది. టెంపుల్ బయట ఈ లొకేషన్ కనిపించింది, చాలా బాగుంది. ఒక పార్క్ లాగా అరేంజ్ చేశారు, టేబుల్స్ అవి వేసి. ఇక్కడ అలా బుద్ధుడి విగ్రహాన్ని చూస్తే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. సో ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము, కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. టెంపుల్ పక్కనే గోశాల ఉంటుంది, అక్కడ అందరూ ఆవులకి ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటారు. మేము కూడా ఇక్కడ ఆవుకి ఏదైనా ఫీడ్ చేద్దామని ఒక బౌల్ తీసుకున్నాము. ఇక్కడ ఆవులకి ఎవరైనా ఫీడ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఒక బౌల్ కొనుక్కోవచ్చు. ఒక బౌల్ 2 pounds అమ్ముతారు అనమాట. పిల్లలు కూడా ఫీడ్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళంతటి వాళ్ళే పెట్టడానికి చాలా భయపడ్డారు అనమాట. ఇక నా చేత్తో పెట్టించాను, చాలా ఎంజాయ్ చేశారు. మా వాడికి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట, కౌ అంటే ఇంకా చాలా ఇష్టం. సో ఇక్కడ నుంచి వాడిని తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది. ఇక్కడే ఉంటానన్నాడు. ఆవుతో ఏదో మాట్లాడేస్తూ ఉన్నాడు తెగ, బట్ ముట్టుకోవడానికి మాత్రం భయపడుతున్నాడు. ఇక అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి ఇక రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఇంటికి. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. యూకేలో ఉన్న ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన టెంపుల్. చాలా స్పేషియస్గా అలాగే ప్రశాంతంగా ఉంది. మా బాబుకి ఆవుల మీద పిచ్చి ఎలా ఉంటుందంటే అది బొమ్మ నిజం ఆవా అని లేదు, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఎలా పడితే అలాగా. ఇక వాడిని వెనక్కి తీసుకురావడానికి మా వారికి చాలా కష్టమైంది. ఇక ఇంటికి వచ్చాక మా పాప మళ్ళీ ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే టెస్కో ఎక్స్ట్రాకి వెళ్ళాము. తర్వాత అనిపించింది ఎందుకు తీసుకొచ్చామా అని. అక్కడ బొమ్మల సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక ఇది కావాలి అది కావాలని ఒకటే గోల. ఇక బర్త్డే రోజు ఏమీ అనలేము. సో ఇక వాళ్ళు ఏం కావాలో అది కొనిద్దామని చూడండి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాము. ఇద్దరు తెగ తిరిగారు ఆ షాపింగ్లో, ఆ బొమ్మల సెక్షన్ మొత్తము. అటు ఇటు తిరిగి 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 ఏవో ఇక 2 సెలెక్ట్ చేసుకున్నారు. మా వాడేమో డైనోసార్లు పిచ్చి, ఎంతసేపు అయినా డైనోసార్ల వైపు అనిమల్స్ వైపే వెళ్తాడు.
ఇక అంత తిరిగి వాడు చివరికి మళ్ళీ డైనోసారే కొనుక్కున్నాడు. ఏదో ఒక గ్రీన్ డైనోసార్ సౌండ్ వచ్చే బొమ్మ కొనుక్కున్నాడు. మా పాప మాత్రం అరగంట తిరిగింది అటు ఇటు, ఇదంటది అదంటది, అసలు చివరికి ఏది సెలెక్ట్ చేసుకోలేదు. ఇక మా వారే ఏదో ఒక బొమ్మ కొని పెట్టారు, లెగో అంట, చాలా బాగుంది. ఇదేంటంటే చిన్న చిన్న పీసెస్ లాగిస్తారనమాట. అండ్ అందులో ఒక మాన్యువల్ లాంటి బుక్స్ ఇస్తారు. ఆ బుక్స్ చూసి మనము ఆ బొమ్మల్ని ఫిక్స్ చేయాలన్నమాట. ఇందులో ఒక కార్ బొమ్మ అలాగే ఒక ట్రీ బొమ్మ ఇచ్చారు. ఇక మిడ్ నైట్లో ఇంటికి వెళ్తుంటే ఐస్ క్రీమ్స్ ఓపెన్ చేసుకుని ఐస్ క్రీమ్ పార్టీ చేసుకున్నాము. లక్కీ బర్త్డే స్పెషల్ అనమాట. ఇక ఇంటికి వెళ్ళాక అవి ఓపెన్ చేసేదాకా వదలలేదు మా వాడు. ఇక ఆ బొమ్మలు ఓపెన్ చేసి ఇంకా ఆడడం మొదలెట్టాడు. మా పాప బొమ్మ మాత్రం మా పాప కంటే నాకే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉన్నింది, ఏముందా అని. లెగో అని మా వారు ఎప్పుడు చెప్తుండేవారు, కానీ అది ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో ఓపెన్ చేసి చూస్తే అవి చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా ఇచ్చారు. అండ్ బుక్స్ ఇచ్చారు ఎలా ఆ బొమ్మలు పెట్టాలి అని. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే అలా చిన్న చిన్న పీసెస్ లాగా ఇచ్చారు ప్రతిదీ. అండ్ ఒక మాన్యువల్ బుక్ లాంటిది ఇచ్చారు. దాన్ని చూస్తూ మనం బొమ్మలు ఫిక్స్ చేయాలన్నమాట. ఇది పిల్లల కాన్సన్ట్రేషన్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇక అందరం కలిసి ఆ బొమ్మలు ఫిక్స్ చేయడం మొదలు పెట్టాము. ఎవరు పడుకోలేదు, నైట్ అంతా మేలుకుని ఇదే చేసాం అనమాట. ఇక చివరికి అందరం కష్టపడి ఫిక్స్ చేస్తే 2 బొమ్మలు అయితే వచ్చాయి.